నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను లిరిషా. ముందుగా హెడ్లైన్స్. సీఎం చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ. పనుల పురోగతి, నిధుల ఉపయోగంపై చర్చ. విజయవాడ ధర్నా చౌక్లో అంగన్వాడీల నిరవధిక ధర్నా. నిద్రలో ఉన్న అంగన్వాడీలపై పాశవికంగా దాడి చేసి అరెస్టు చేసిన పోలీసులు. రాష్ట్రంలో వైద్యులపై పెరుగుతున్న దాడులకు IMA నిరసన. డాక్టర్ల రక్షణ కోసం కఠినమైన చట్టాలు తీసుకురావాలని డిమాండ్. ఇక వివరాల్లోకి వెళితే, ఇరాన్ డ్రోన్ దాడులతో విరుచుకుపడుతోంది. మంగళవారం సౌదీ అరేబియా రాజధాని రియాద్లో ఉన్న US ఎంబసీలపై 2 డ్రోన్లతో దాడి చేసింది. ఈ దాడిలో ఎంబసీలో భారీగా మంటలు చెలరేగాయి. సౌదీ రక్షణ శాఖ అధికారి ప్రకారం ఎంబసీ బిల్డింగ్కు పాక్షికంగా నష్టం జరిగింది. ప్రాణ నష్టం గురించి ఇంకా స్పష్టమైన సమాచారం రాలేదు. ఇరాన్ దీనిని ప్రతీకార చర్యగా చేపట్టినట్లు సౌదీ అధికారులు భావిస్తున్నారు. కాగా గల్ఫ్లో అనేక అమెరికా స్థావరాలపై ఇప్పటికే ఇరాన్ దాడులు చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి చేరుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయనతో భేటీ అయ్యారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, RWS, అటవీ శాఖకు సంబంధించిన అంశాలపై చర్చించారు. జల్ జీవన్ మిషన్ పనుల పురోగతి, నిధుల ఉపయోగం, పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని రోడ్ల అభివృద్ధి నిధుల కేటాయింపు, నియోజకవర్గాల వారీగా జరిగిన కేటాయింపులు తదితర అంశాలపై చర్చ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పంచాయతీల్లో చేపట్టిన మ్యాజిక్ డ్రైన్ల పనుల గురించి తెలిపి, అన్ని పంచాయతీల్లో ఈ తరహా డ్రైన్ నిర్మాణం ద్వారా పారిశుద్ధ నిర్వహణ పకడ్బందీగా అమలు చేయవచ్చునని వివరించారు. అటవీ శాఖ చేపట్టిన హనుమాన్ ప్రాజెక్టు వివరాలను ముఖ్యమంత్రికి తెలియజేశారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో పలు అంశాలపై మాట్లాడుకోవాలని తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈ రోజు ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో ఈ సమావేశం జరిగింది. తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం విజయవాడ ధర్నా చౌక్లో అంగన్వాడీలు నిరవధిక దీక్ష చేపట్టారు. మంగళవారం తెల్లవారుజామున పోలీసు బలగాలు హుటాహుటిన వచ్చి శిబిరంలో నిద్రలో ఉన్న అంగన్వాడీలపై పాశవికంగా దాడి చేశారు. టెంట్లు పీకివేసి అరెస్టు చేసి సత్తెనపల్లి పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ దాడిలో ఏపీ అంగన్వాడీ వర్కర్ అండ్ హెల్పర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు బేబీ రాణి చేయి విరిగింది. పోలీసులు తమ పట్ల అత్యంత కిరాతకంగా వ్యవహరించారంటూ సత్తెనపల్లి పట్టణ పోలీస్ స్టేషన్లో తమ ఆవేదనను అంగన్వాడీలు వెల్లబుచ్చారు. ఆఫీసులో ఇవ్వలేదంటే అడగాలి. రాత్రి డ్యూటీ, నైట్ డ్యూటీలు ఉన్నాడు. ఇక అడిగితేనే ఇద్దరు పంపిస్తాను.
అట్టే 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 యాదాద్రి భువనగిరి జిల్లా చోటుపల్లి మున్సిపల్ కేంద్రంలో విశాల భారతి స్కూల్ 35వ వార్షికోత్సవాలను యాజమాన్యం ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శాస్త్రవేత్త నరేష్ కుమార్ను సంస్థ చైర్మన్ చైతన్య ఘనంగా సత్కరించారు. అనంతరం విద్యార్థులు పలు దేశభక్తి, జానపద, సాంస్కృతిక పాటలపై నృత్యాలు చేసి ఆకట్టుకున్నారు. అనంతరం శాస్త్రవేత్త నరేష్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు చిన్ననాటి నుండి ప్రణాళికాబద్ధంగా చదివితే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని విద్యార్థులకు సూచించారు. స్కూల్ చైర్మన్ ప్రిన్సిపల్ అంజయ్య మాట్లాడుతూ విలువలతో కూడిన విద్యాభ్యాసాన్ని బోధిస్తే మంచి ఫలితాలు వస్తాయని తెలిపారు. Teachers plays a major role, and to be here in front of you, it's an opportunity given by your school management, Mr. Kanti Garu and Ashok Garu. I know Mr. Ashok for a quite long time. So the basic thing in a school is that ఎప్పుడైతే వాళ్ళు చెప్పారో ఇలా మేము స్కూల్ పెడుతున్నాము, ఇలా చేయాలనుకుంటున్నాము అంటే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే వాళ్ళు ఇంతవరకు ఉన్న ఫీల్డ్లో దే హ్యావ్ గివెన్ దేర్ బెస్ట్ థింగ్స్. అండ్ ఈ స్కూల్కి వచ్చాక కూడా ఐ కుడ్ సీకి విత్ ఇన్ నో టైమ్ దే హ్యావ్ రివైవ్డ్ ద స్ట్రక్చర్. నాకు తెలిసి
रस रचिलो साज सजिलो शुभ घड़ी छे आवी आछा आछा टमटमाटा शमणाओ छे लावी రాష్ట్రంలో వైద్యులపై పెరుగుతున్న దాడులను నిరసిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం కోర్టులో ధర్నా నిర్వహించారు. ఇటీవల 2 ఆసుపత్రులపై జరిగిన దాడుల నేపథ్యంలో డాక్టర్ల రక్షణ కోసం కఠినమైన చర్యలు తీసుకురావాలని వైద్యులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమానికి ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు పి కిషన్, ప్రధాన కార్యదర్శి అశోక్, ఈ రవీందర్ రెడ్డి నేతృత్వం వహించారు. వైద్యులపై జరుగుతున్న హింసాత్మక ఘటనలను అరికట్టేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ప్రభుత్వం నాన్ బెయిలబుల్ చట్టాన్ని బలోపేతం చేయకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. We want justice. We want justice. Justice, justice. We want justice. Justice, justice. We want justice. యాక్చువల్లీ వరుస దాడులతో డాక్టర్లందరూ భయాందోళనతో ఉన్నారు. కొరుట్లలో గ్యాస్ నూనె పోసి కాలబెట్టే ప్రయత్నం చేసిండు డాక్టర్ను. ఇంకొక ప్లేస్లో చాకుతో పొడిచే ప్రయత్నం చేసిండు. అరే లైఫ్ సేవింగ్, ప్రాణాలు బతికించే మమ్మల్ని మీరు దాడి చేస్తే మిమ్మల్ని కాపాడే ప్రయత్నంలో మేము మా ప్రాణం పోతుంది అనుకుంటే డాక్టర్ల మనోధైర్యం దెబ్బతింటుంది. రాజశేఖర రెడ్డి గారు ఇవన్నీ గుర్తించి 2008లో చట్టం తెచ్చిండు. అందులో డాక్టర్లపై దాడి చేస్తే నాన్ బెయిలబుల్ అఫెన్స్ అంటే తప్పక జైలు శిక్ష ఉంటుంది. ఆ చట్టాన్ని సుప్రీంకోర్టు 2012లో మార్గదర్శనంలో ఏం చేసిందంటే 7 ఏళ్ళు జైలు శిక్ష ఉంటేనే కాగ్నిజబుల్ అఫెన్స్, నాన్ బెయిలబుల్ అని చెప్పింది. అప్పుడు 3 ఏళ్ళే ఉంది జైలు శిక్ష కనుక ఇప్పుడు 7 ఏళ్ళు చేస్తే కానీ అది నాన్ బెయిలబుల్ కాదు. కనుక దీన్ని 7 సంవత్సరాలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ప్రజాదరణ ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మధ్య వరుస విజయాలతో దూసుకుపోతున్న తరుణంలో మా ప్రజల డాక్టర్లందరి మనోభావాలను గుర్తించి వైద్య రంగం డాక్టర్లు ఒకరే కాదు సార్, నర్సెస్, పారామెడికల్ స్టాఫ్, క్లరికల్ స్టాఫ్, ఆయా వాచ్మెన్ వీళ్ళంతా మా అందరు కలిసి ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీలో 30-40 వేల ఓట్లు ఉంటాయి మా చేతిలో. అది ఎవరు గుర్తించలేదు, మేము ఎప్పుడు మాట్లాడలేదు. ఒక పెద్ద కాన్స్టిట్యూన్సీ అయితే 50,000, చిన్న కాన్స్టిట్యూన్సీ 30-40 వేల ఓట్లు ఉంటాయి మా చేతిలో. మేము కూడా వారి ప్రభుత్వం ఏదైతే మంచి ప్రజల కొరకు పనిచేస్తుందో మేము కూడా సహకరించడానికి రెడీగా ఉన్నాము. మేము ఏది నీరే స్ట్రైక్స్ ఇవన్నీ ఏం చేయకుండానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజ నరసింహ గారు సహృదయంతో మా పొలిటీషియన్స్కు తర్వాత మీడియా ప్రతినిధులకు మీరు చెప్పేది ఏంటంటే జాదస్య మరణం ధ్రువం, పుట్టిన ప్రతి వాళ్ళు చనిపోక మానరు. ప్లస్ హాస్పిటల్లోనే జననాలు మరణాలు సంభవిస్తాయి కాబట్టి జననాలను మీరు ఎంత 100% యాక్సెప్టెన్స్తో యాక్సెప్ట్ చేస్తారో మరణాలను కూడా యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉంది. మేము యాజ్ ఏ లీడర్ ఆఫ్ ది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్ల ఫ్రాటర్నిటీకి అధినేతగా మేము చెప్పేది ఏంటంటే, మేము నమ్మేది ఏంటంటే మనస వాచా కర్మన మేము డాక్టర్లం అందరం కూడా 100% పేషెంట్కు లాభం జరగాలని ఒక పాజిటివ్ దృక్పథంతోనే మేము పనిచేస్తాము. అందరికీ మంచి చేయాలని చేస్తాము. మగర్ ఒక్కొక్కసారి దురదృష్టవశాత్తు దేవుడు కాల్ చేస్తాడు కాబట్టి కొంతమంది మరణాలు సంభవిస్తాయి. కొన్ని వాటిని యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. తర్వాత చట్టాన్ని మీ చేతుల్లోకి కంట్రోల్లోకి తీసుకోవద్దని మా విన్నపం. చట్టం ఉంది, మీరు చట్టాన్ని అప్రోచ్ కండి, పోలీస్ వ్యవస్థను అప్రోచ్ కండి, కోర్టుకు తీసుకుపోండి, మేము వస్తాము. అక్కడ ఏమైనా ఉండేది ఉంటే లీగల్గా దాన్ని ఏమైనా ప్రాసెస్ చేయాలంటే ప్రాసెస్ చేస్తాం. అది మా యొక్క రిక్వెస్ట్. పొలిటీషియన్స్కు మా రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు అందరూ పెద్దలు చెప్పినట్టుగా ఇదివరకు 7 years ఉండేది నాన్ బెయిలబుల్ కాగ్నిజెంట్ అఫెన్స్ ఉండేది. దాన్ని 3 ఏళ్ళు చేశారు. దాన్ని మళ్ళీ తిరిగి 7 సంవత్సరాలకు చేయవలసిందిగా నాన్ బెయిలబుల్ కాగ్నిజబుల్ అఫెన్స్ లెక్క పెట్టాలని మేము పొలిటీషియన్స్ రిక్వెస్ట్ చేస్తున్నాము. తర్వాత ప్రజలందరికీ విన్నపం ఏంటంటే మరణాలను జననాలను ఈక్వల్గా మీరు యాక్సెప్ట్ చేయాలి. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గొల్లగూడెంలో తెల్లవారుజామున ఘోరం జరిగింది. 2 పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య చేసుకుంది. 10 నెలల శిశువు 2 ఏళ్ల కుమారుడిని తల్లి ఐశ్వర్య చంపేసింది. ఆ తర్వాత తాను కూడా బలవన్మరణానికి పాల్పడింది. ఆమె భర్త రైల్వేలో ఉద్యోగం చేస్తున్నారు. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్యలో గొడవలు జరుగుతున్నాయని, ఈ క్రమంలోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అన్ని ఫోటోలు వీడియోస్ ఫోటోలు
మేకల ఐశ్వర్య సార్. రమేష్ సార్ పెట్టి ఫోటో సార్ పెడతాను సార్. అన్ని ఫోటోలు వీడియోస్ ఫోటోలు అన్నీ రమేష్ సార్ పెట్టు సార్. మేకల ఐశ్వర్య సార్. సీఎం చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ, పనుల పురోగతి, నిధుల ఉపయోగంపై చర్చ. విజయవాడ ధర్నా చౌక్లో అంగన్వాడీల నిరవధిక ధర్నా. నిద్రలో ఉన్న అంగన్వాడీలపై పాశవికంగా దాడి చేసి అరెస్టు చేసిన పోలీసులు. రాష్ట్రంలో వైద్యులపై పెరుగుతున్న దాడులకు ఐఎంఏ నిరసన. డాక్టర్ల రక్షణ కోసం కఠినమైన చట్టాలు తీసుకురావాలని డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.